అందరికీ నమస్కారం. కుంసత్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందని. 1600 వీడియోలు ఉన్నాయి. ప్రతి సమస్యకి మీకు పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే, కస్తూరి అని ఒక తమిళ తెలుగు సినిమాల్లో నటించి ఆమె చాలా పేరు తెచ్చుకున్నటువంటి ఒక సినిమా హీరోయిన్ని, ఆ కస్తూరి అన్న హీరోయిన్ని హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో ఎగ్మార్క్ చెందినటువంటి తమిళ పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? ఆమెని అరెస్ట్ చేయడంత పని ఏం జరిగింది అంటే, ఆమె తెలుగు ప్రజల్ని విమర్శిస్తూ ఒక బహిరంగ సభలో బహిరంగంగా విమర్శించింది. అక్కడ ఏం జరిగింది అంటే, హిందూ మక్కల్ కట్టి అనేటువంటి ఒక సంస్థ, హిందూ సంస్థ ఓ ప్రచారం కోసం పెద్ద సభ పెట్టింది. ఆ సభ పెడితే వీళ్ళని కూడా ఈమెను ఇన్వైట్ చేశారు. ఆ సభలో మాట్లాడుతూ తెలుగు వారిని కించపరిచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసింది. ఏమన్నదంటే, 300 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర సేవ చేయడానికి వచ్చినటువంటి తెలుగు వాళ్ళు అని ప్రారంభించి కొద్దిగా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి చేసింది. దీంతో పాటు ప్రముఖ హీరోలు, రాజకీయ నాయకులు, తర్వాత అక్కడ ఉన్న తెలుగు సంఘాలు అన్నీ కూడా ఖండించడంతో పాటుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే ఒక భాషని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక మతాన్ని కానీ కించపరుస్తూ ఎవరు మాట్లాడకూడదు చట్ట ప్రకారం. అప్పుడు ఆమె మీద పోలీసులు కేసు పెట్టి ఆమె కోసం వెళ్తే ఇంటికి తాళం వేసి ఆమె ఇల్లు ఊగిలి పారిపోయింది. సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యల్లో తెలుగు వారిని, తెలుగు మాట్లాడే వాళ్ళని నెత్తెక్కించుకుంటున్నారు, ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే స్టాలిన్ తాలూకా మంత్రివర్గంలో 5 తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఆమె మాట్లాడడం అనేటువంటిది ఇందులో రాసి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర ఆస్తులను లూటీ చేయకూడదని, అలాగే వేరే పరస్త్రీ మీద మోజుపడకూడదని, అలాగే ఒకరికంటే ఎక్కువనే వివాహం చేసుకోకూడదని, ఇలాంటి నీతులు చెప్పడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా తమిళులు పనిచేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఈమె పైకి పెట్టినటువంటి కేసులు, అలాగే అక్కడ ఆమె బీజేపీ పార్టీలో ఉంది, వాళ్ళు కూడా ఖండించారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు కానీ అక్కడ వాళ్ళు కూడా ఖండిస్తూ, మాకు సంబంధం లేదు, ఆమె తాలూకా వ్యక్తిగత వ్యాఖ్యలు, ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే రాష్ట్రం వదిలి పారిపోయిందో, ఆమె హైదరాబాద్లో లోకల్ పోలీసుల తాలూకా సహాయంతో గచ్చిబౌలి ప్రాంతంలో ఎగ్మార్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు కోర్టు ముందు ప్రవేశపెడతారు. ఇదంతా ప్రొసీజర్ మామూలే. మళ్ళీ అరెస్టు, జైలు, తర్వాత బెయిల్ మీద రావడం, ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, లేకపోతే శిక్ష పడడమో, లేకపోతే సారీ చెప్పడమో, ఏదో అనుకోని పరిస్థితుల్లో మాట్లాడే ఉండడం చేత. కానీ ఒక తప్పుడు ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగత ప్రచారం కోసం ఒక వ్యక్తిని అరెస్ట్, ఇప్పుడు వరకు కస్తూరికి ఒక హీరోయిన్గానే ముద్ర ఉంది, ఒక పార్టీ పెద్దగా కానీ ఇంకే రకంగా కూడా ఆమె ప్రాచుర్యం పొందలేదు. ఎప్పుడైతే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో సోషల్ మీడియాలో ఆల్ ఓవర్ ఇండియా అంతా డిస్కషన్ వచ్చింది. అలాగే అమెరికా లాంటి పెద్ద దేశాల్లో తెలుగువారు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆమెను ఖండిస్తూ, తిడుతూనో పొగుడుతూనో మొత్తానికి ఆమె పేరు కానీ ఆమె ఫోకస్ అవ్వడం జరిగింది. రేపు మళ్ళీ ఆవిడ సారీ చెప్పి క్షమాపణలు కోరితే మళ్ళీ అది ఫోకస్ అవుతుంది. దానివల్ల ఆమె ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఎక్కువ ఫోకస్ రావడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళ మీద సారీ చెప్పినప్పటికీ కోర్టులు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని 1-2 సంవత్సరాలు జైలు శిక్ష విధించి బెయిల్ మంజూరు చేయకుండా చేస్తే ఇంకా రేపు పొద్దున్న ఎవడో కూడా హిందూ మతాన్నో, తెలుగు వాళ్ళనో, లేకపోతే ఇంకో మతాన్నో విమర్శించడం అనేటువంటిది ఉండదు. ఈ చర్యలు తీసుకోకపోవడము, కేసులు విత్డ్రా చేయడం, సారీ చెప్పడంతో ఈ రకంగా ఈ పేలాపనలు అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. జై హింద్, భారత మాతాకి జై.